అది ఎక్సెప్ట్లో నెమ్మదిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. Having become ex-official member of Puttaparthi Municipality, swear in the name of God and solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. మేడం మీరు కొంతమంది వచ్చారు కదా పుట్టపర్తి సత్యసాయి జిల్లా అయినాక ఇదే హెడ్ క్వార్టర్స్ మనకి. మనకి మున్సిపల్ ఆఫీస్కి దీనికి సరిగ్గా బిల్డింగ్స్ లేకపోవడం అనేది కూడా ఒక ఇబ్బంది. దీనికి కూడా థీమ్ పార్క్ దగ్గర ల్యాండ్ కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని కూడా చూస్తున్నాము. దానికి ప్రపోజల్స్ బట్టి ఆ ఏరియాలో ఈ ఆఫీసెస్ కన్స్ట్రక్షన్కి ఒక ముందడుగు వేయాలి అనేది ఇది ఒకటి. తర్వాత మనందరికీ తెలుసు భగవాన్ సత్యసాయి బాబా గారి జయంతి వస్తుంది November 23rd వచ్చే నెక్స్ట్ 2 monthsలో. దీనికి ఇది 98th జయంతి స్వామివారిది. ఇంకా 2 years అంటే 100th బర్త్డే కూడా వస్తుంది. అది చాలా 99th బర్త్డే. ఇదైతే ఖచ్చితంగా ఇదేమో నెక్స్ట్ ఇయర్ చాలా ఘనంగా చేయాలి. దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ కానివ్వండి 2 monthsలోనే మనం రెడీ చేసుకోవాలి. శానిటేషన్ కానివ్వండి, రోడ్స్ క్లియరెన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. ఎందుకంటే దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు ఎస్పెషలీ 99 and 100 కాబట్టి బర్త్డేస్ ఖచ్చితంగా వాళ్ళు ఎదురు చూస్తారు కూడా. మనకు కావాల్సిన హెల్ప్ మనము ప్రొవైడ్ చేయాలని ఒకటి అది కోరుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పటిదాకా అనుకున్న పనులైతే ఈ 100 daysలో కొన్ని చేసిన పనులు ఒకటి చెప్పాలి. పుట్టపర్తిలో మొన్ననే September 19th అన్న క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మూసి ఉన్న క్యాంటీన్ ఇది చాలా గొప్ప కార్యక్రమం అనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్లో అన్న క్యాంటీన్ 5 rupeesకి భోజనం, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్న ఒక ఫెసిలిటీ అంటే ఇంతకంటే బెస్ట్ ఫెసిలిటీ మనకి ఎక్కడ కూడా దొరకదు. ఇంత సబ్సిడైజ్ రేట్కి మనం బయటకు వెళ్తే చూస్తాము టీ కూడా దొరకదు మనకి 5 రూపాయలు. అలాంటి ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. ఇది పుట్టపర్తిలో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో పుట్టపర్తే కాదు అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో అట్లీస్ట్ 1 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయాలి అనేది ఒక ఆలోచన. చైర్మన్ గోపిపతి గారికి, వైస్ చైర్మన్ కీర్తన గారికి, జయలక్ష్మి గారికి, ఫ్లోర్ గారికి, చంద్ర గారికి, కమిషనర్ ప్రహ్లాద్ గారికి, మిగతా కమిషనర్స్ అందరికీ పేరు పేరు నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది ఇలా ప్రమాణ స్వీకారం మీ అందరూ కూడా వచ్చి చేయడం. ఫస్ట్ మహిళా ఎమ్మెల్యేగా ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం స్వామివారి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఆయన అడుగుజాడలు నడిచి ఆయన ఎంతైతే పుట్టపర్తికి సేవ చేశారో మనందరికీ తెలిసిందే. ఆయన కాంట్రిబ్యూషన్స్ టు పుట్టపర్తి అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నో మ్యాచ్. అసలు ఎవరు దానికి మన దగ్గర కూడా రాలేదు. అయినా నా వంతు సాయం చేయాలనుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది నాకు అవకాశం దొరికినందుకు. మామయ్య గారు చేస్తున్నారు. ఆయన కూడా నాకు ఒక మంచి మెంటర్. ఇక్కడ ఆయన పుట్టపర్తిలో చేసిన మంచి పని మనకు రోజు కళ్ళ ముందరే కనపడుతుంటాయి. అలాంటి ఒక
అవకాశం ఇప్పుడు ఆయన ద్వారా నాకు కూడా వచ్చినందుకు, ఆయన లీడర్షిప్, ఆయన మెంటర్షిప్ కింద నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందం. మనందరికీ తెలుసు, పుట్టపర్తి ఒక ప్రపంచ ప్రఖ్యాతి యొక్క గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. చాలా మంది భక్తులు వస్తుంటారు. దీన్ని మనం మంచిగా మార్చుకోగలిగితే, మంచిగా పోర్ట్రే చేసుకోగలిగితే, మన ఊరిని అంతా మన మీద పెట్టుకున్నారు, మనందరి మీద. ఇక్కడంతా ఎలక్టెడ్ మెంబర్స్ అన్నారు, మనందరి మీద పెట్టుకున్నారు జనాలు, ప్రజలు అందరూ నమ్మకం. పార్టీకి అతీతంగా మనం వర్క్ చేసుకోవాలి. అదొక్కటే నాకు మీ దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్. మనమందరం ఒకే ఒక మోటో కోసమే ఈ ఫీల్డ్లోకి దిగాల్సి వచ్చిందో ఏదైనా అనొచ్చు. మనము వాళ్ళకి, మన ప్రజలకి అందాల్సిన సంక్షేమ పథకాలు, ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు, మన ఊరికి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది 100% మనకి వీలైనంతగా కరెక్ట్ పద్ధతిలో ప్రయారిటైజ్ చేసుకొని మనం అందించగలిగితే మన వర్క్ 100% దొరకని చెప్పుకోవాలి. అలాంటి ఒక ఫార్ములా తయారు చేసుకొని ముందు ఒక అజెండా ప్రిపేర్ చేసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఈ రాబోయే 4 సంవత్సరాల 100 days అప్పుడే అయిపోయింది. ఇంత ఫాస్ట్గా అయిపోయింది అనుకోవాలా, కానీ 100 daysలో కూడా వీలైనంత వరకు కొత్త ఫీల్డ్ కాబట్టి నేర్చుకుంటున్నాను. మీ అందరి సహకారం కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పుట్టపర్తి సాయిబాబా గారి ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్టీ పద్మాకర్ గారు, వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్ అందరి సహాయం కూడా నాకు అడిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను. మొదటిగా కొన్ని పనులు అనుకుంటున్నాను. పుట్టపర్తి నియోజకవర్గంలో మెయిన్గా పుట్టపర్తి 20 వార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 20 వార్డ్స్లో మిగిలిపోయిన సీసీ రోడ్లు ఏమన్నా గుంతలు కానీ ఏమన్నా ఉంటే అది ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకొని విడతల వారీగా అమౌంట్లు వచ్చేదాన్ని బట్టి ఒక్కొక్కటి తీర్చి అది ఫినిష్ చేయాలనేది ఫస్ట్ ఒక ఇది నాకున్న ఒక అజెండా. రెండోది అసెంబ్లీలో కూడా మాట్లాడొచ్చాను, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ మన పుట్టపర్తి టౌన్కి చాలా అవసరం. మనము సత్యమ గుడి అక్కడంతా వెళ్తే మనం చూస్తూ వర్షం పడినప్పుడు ప్రతిసారి అక్కడంతా వాటర్ లెవెల్ పెరిగిపోయి మోకాల దాకా నీళ్ళలో అందరూ నడిచి మనం చూస్తున్నాం. అది ఇంకా ఒక హోలీ ప్లేస్కి అలాంటి పరిస్థితి రాకూడదని నేను అనుకుంటున్నాను. ఇది అధికారులందరికీ కూడా ఒక నా దగ్గర నుంచి రిక్వెస్ట్, దీనికి కావాల్సిన ప్రపోజల్స్ ఏదైనా ఉంటే అదొకటి తయారు చేస్తున్నాను. మూడోది స్ట్రీట్ లైట్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 yearsలో కొంచెం బడ్జెట్ అలికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల స్ట్రీట్ లైట్స్ ఎక్కడ కూడా వేయలేదు. అట్లీస్ట్ అధికారులకు ఒక చిన్న విజ్ఞప్తి, స్ట్రీట్ లైట్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో అదొక్కటి ఒక లిస్ట్ తయారు చేసుకోగలిగితే మనం అది కూడా విడతల ద్వారా అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటున్నాం. ఇంకోటి పల్లెశాలను మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకటి సమగ్ర తాగునీరు పథకం అనేది ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది 2014-19 వరకు. ఆ టైంలో ఈ పథకం కింద దాదాపు 100 crores and 38 lakhs rupees శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇది గత 5 సంవత్సరాలు అది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది ముందుకు వెళ్ళలేదని చెప్పాలి. ఇది ఒకటి కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇది అయినా చేసుకోగలిగితే, ఇది కంప్లీట్ అవుతే తాగునీటికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ అండ్ ట్యాప్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్క ఇంటికి వచ్చి చేస్తాయి. ఈసారి సూపర్ 6 పథకాల్లో ఒక పథకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దాంట్లో కూడా ప్రతి ఇంటికి ఒక కొనాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ సమగ్ర తాగునీరు పథకం మళ్ళీ రివైవ్ చేసి తీసుకురావాలి అనేది ఒకటి నాకు ఉద్దేశం. ఇంకా తీసుకుంటే ఎక్కువ హౌసెస్ 2014-19 వరకు దాదాపు 1241 టిడ్కో హౌసెస్ ని పుట్టపర్తి మున్సిపాలిటీలో శాంక్షన్ చేయడం జరిగింది. ఇది వేరే స్టేజెస్లో వేరే స్థానాల వల్ల ఆగిపోయింది. మనం చూస్తాం ఆ బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు పాడుపడిపోయి అలాంటి వేరే స్టేజెస్లో ఉన్నాయి. ఇది ఒకసారి రివ్యూ చేసి ఎవరికైతే అవి అప్పట్లో టిడ్కో హౌసెస్
అది 3 స్టేజెస్లో 3 విడతలుగా అది మార్చి ఇచ్చున్నారు వాళ్ళు. ఆ 1 రూపీ ఒకటి, అలా ₹1,00,000 ఒకటి, డిఫరెంట్ ధరలతో ఉన్నాయి. అదొకటి రివైవ్ చేసి అది ఏ పరిస్థితిలో ఉంది, ఎవరెవరికి అది డిజర్వింగ్ క్యాండిడేట్స్కి అది వెళ్ళాలో ఒకసారి చూసి ఇది ఒకటి రివైవ్ చేసుకోగలిగితే ఇది ఒక చిన్న సింగపూర్ టౌన్షిప్ లాగా ఒకటి ఏర్పడుతుంది. అక్కడ ఈ హౌసెస్తో పాటు మంచి విశాలమైన రోడ్స్ ఉంది ప్లాన్లో, ఇంకా పార్క్ ఫెసిలిటీస్, చిన్న ఒక లైబ్రరీ, పిల్లలకి ఆడుకోవడానికి వేరే జిమ్, అదర్ ఎక్విప్మెంట్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డిజైన్ చేస్తున్నారు అప్పట్లో. ఇది ఒకటి కంప్లీట్ చేయాలని అనేది అనుకుంటున్నాను ఒకటి. ఇంకా నెక్స్ట్ చిత్రావతి బ్యూటిఫికేషన్. కళాశాలలో మినిస్టర్గా ఉన్నప్పుడు చిత్రావతి బ్యూటిఫికేషన్ కోసం దాదాపు ₹5 కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది 2014 నుంచి 19 వరకు. ఇది అక్కడ మనం చిత్రావతి రోడ్లో చూస్తే బోటింగ్ ఫెసిలిటీ అయితే ఉంది ఇప్పుడైతే, కానీ ఇంకా బడ్జెట్ అలొకేషన్కి మిగిలిపోయి ఉండింది బ్యూటిఫికేషన్ ఇంకా చేయడానికి. అది వీలైతే అది కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఆ నిధులు మళ్ళీ స్టేజ్ ఎక్కడుందో కనుక్కొని అది కూడా ఒకసారి ఈ ప్రపోజల్ రివైవ్ చేయాలనుకుంటున్నాను. అలాగే మన రత్నాకర్ సార్ గారు కూడా ఒక చిత్రావతి బ్యూటిఫికేషన్ కోసం అని ఒక 11 విగ్రహాలని ఆయన రెడీ చేయించి పెట్టారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. సార్ ద్వారా అది చిత్రావతిలో వేరియస్ ప్లేసెస్లో ఒకటి ఐడెంటిఫై చేసి ఆ ఏరియాకి, ఇప్పుడు మనము హైదరాబాద్ వెళ్తే నెక్లెస్ రోడ్ అంతా అలాగే ఉంటుంది, ఒక సైడ్ అంతా బ్యూటిఫుల్ గా మంచి స్టాచ్యూస్ డెవలప్ చేసి ఉంటాయి. అలాంటి ఒక మంచి ఒక బ్యూటిఫుల్ స్పాట్ అయి కూర్చుంటుంది చిత్రావతి ఏరియాలో. ఒకసారి స్పాట్ ఐడెంటిఫై చేసి ఇది కూడా ఒకసారి టేకప్ చేయాలనేది ఒక ఆలోచన. తర్వాత శిల్పారామం గుట్టలు, అక్కడ అప్పట్లో 1000 హౌసెస్ వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ చాలా వరకు అక్కడ ఇప్పుడు నివాసం ఉంటున్నారు ఫ్యామిలీస్, కానీ ఇంకా కొన్ని హౌసెస్ అక్కడ నిలిపివేయబడాయి. ఇది కూడా కంటిన్యూ చేయాలని ఒక ఆలోచన. అలాగే బ్రాహ్మణపల్లిలో కూడా ఉన్న జగనన్న కాలనీలో కూడా ఎవరికైతే అందాయో ఒకసారి అది రివ్యూ చేసి ఇంకా ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో మిగతా హౌసెస్, ప్లాట్స్ అండ్ హౌసెస్ ఒకసారి అలొకేట్ చేయాలని కూడా ఒక ఆలోచన. తర్వాత